అందరూ కామెంట్స్‌లో ఒక్కటే అడుగుతున్నారు. చాలామంది అడుగుతున్నారు. నేను ఫేమస్ అవ్వడానికి వీడియోస్ చేస్తున్నా అని. నేను ఇప్పటికి 10 వీడియోస్ పెట్టానండి. మంచిగానే రీచ్ అయింది కదా! ఇంతవరకు నేను ఫేమస్ అవ్వలేదండి. నేను ఏ టీవీ ఛానెల్‌లో రాలేదండి. నాకు తెలిసిన నా సర్కిల్‌లోనే నా ఫ్రెండ్స్ ఎవరు నా స్టేటస్ పెట్టలేదండి. ఫేమస్ ఫేమస్ అవ్వడానికి నేను వీడియోస్ చేయట్లేదండి. ఒక మంచి సర్వీస్ టాటా మోటార్స్ దగ్గర నుంచి నేను ఆశిస్తున్నా అంతే. ఆ డీలర్‌షిప్‌ని క్యాన్సిల్ చేసేయాలి ఫస్ట్ ఈ నెల్లూరులో ఉన్న శివశంకర్ టాటా మోటార్స్ని ముందు ఆ డీలర్షిప్ క్యాన్సిల్ చేయాలి. ముందు ఆ శివశంకర్ వాళ్ళు ఎక్కడెక్కడ బ్రాంచెస్ పెట్టుకొని టాటా వాళ్ళతో పొత్తు పెట్టుకొని చేస్తున్నారు. ఆ డీలర్షిప్లన్నీ క్యాన్సిల్ చేసేయాలండి. అసలు ఈ శివశంకర్ టాటా మోటార్స్ అయితే అసలు హెడ్ఏక్ అంతా. అసలు ఒకరు పట్టించుకోరు, ఏం తేకరు. ప్రాబ్లం వచ్చిందని చెప్తే అది పెద్ద ప్రాబ్లం కాదంటారు. అరే చచ్చిపోతున్నావురా బాబు అంటే నువ్వు ఇంకా చావలేదు కదా అంటారు. టెంపరరీగా రిపేర్స్ చేస్తారు, అడ్జస్ట్మెంట్ చేసి పంపించేస్తారు. కారు రోడ్డు మీద ఆగిపోతుంది. ఉన్న కార్లకే దిక్కులేదు, మళ్ళీ కొత్త కార్లు. టియాగో లుక్ అయితే చాలా బాగుందండి, బాగానే ఉంది. బట్ సర్వీస్ లేనప్పుడు ఆ లుక్స్ ఏం చేసుకోవాలి చెప్పండి? ఫోటో తీసుకుని ఎక్కడైనా పెట్టుకోవడం తప్ప ఇంక దేనికి పనికిరా సర్వీస్ లేకపోతే కారు. నేను వైరల్ అవ్వడానికి చేయట్లేదండి. నా పెయిన్ అర్థం చేసుకోండి. అందరికీ ప్రాపర్ సర్వీస్ కావాలి. నాకు జస్ట్ కావాల్సిన సపోర్ట్ అంతే. మీ సపోర్ట్ ఉంటే ఇది మంచిగా రీచ్ అయితే టాటా గ్రూప్స్ కార్కి, టాటా మోటార్స్ కార్కి రీచ్ అయితే మనకి మంచి సర్వీస్ వస్తుందని అనుకుంటున్నాను. అనుకోనే చిన్న ప్రయత్నం తప్ప ఇంకేం లేదు. నేను మనిషిగా నేను ఇంకేం చేయగలను చెప్పండి? నేను మీ అందరిలాగే మనిషినే కదా. కొంతమంది వ్యాలిడ్గా నన్ను అడుగుతున్నారు, భయ్యా నీకన్నా నెంబర్ ఆఫ్ మెంబర్స్ టాటా మోటార్స్ కోసం ఫైట్ చేసి అలిసిపోయేసి కారును కూడా సెకండ్ హ్యాండ్కో షెడ్లోనే పెట్టేసిన రోజులు కూడా ఉంటాయి భయ్యా. అవి నీకు తెలియదు. నువ్వైతే ఎక్స్పోజ్ చేస్తున్నావో వాళ్ళు అసలు అది కూడా చేస్తున్నారో లేదో తెలియదు భయ్యా. నువ్వే కాదు, నీలాగా టాటా బాధితులు చాలామందే ఉంటారు. బట్ ఎవ్వరూ వచ్చి ఇలా చెప్పరు భయ్యా, చెయ్యరు భయ్యా. నువ్వు అనుకుంటున్నావు అంతే. బట్ ఆ డీలర్షిప్ని క్యాన్సిల్ చేయడం అదంతా మన చేతుల్లో ఉండదు. మనం ఎంత ప్రయత్నించినా వేస్ట్ అంటున్నారు. మనుషులుగా పుట్టినందుకు మనకిచ్చే గౌరవం ఇదేనా అండి? మనం లేకపోతే టాటా మోటార్స్ ఉండదండి. మనం ఒక యూనిటీగా ఉంటే టాటా మోటార్స్ని మనమే కొలాప్స్ చేసేయచ్చు. మన ఇండియన్ బ్రాండే కదండి మనం నెత్తినెక్కించుకుంటున్నాం. మారుతి సుజుకి ఎక్కడ బ్రాండ్ అండి అది? మెటల్ తక్కువ ఇచ్చినా మైలేజ్ బాగా ఇస్తుంది, సర్వీస్ బాగుంటుంది. మారుతి ఎంత సేల్ అవుతుంది అనుకుంటున్నారు? బెలానో కారు కరెక్ట్గా 3 ఇయర్స్లో ఎన్ని సేల్ అయ్యాయో మీరే ఒకసారి చెక్ చేసుకోండి. టాటా కార్స్ ఏమాత్రం సేల్ అవుతున్నాయి? ఆ టాటా కార్స్ మీద వచ్చే రివ్యూస్ ఏంటి? ఓ మెటల్ ఒకటి బాగుంటుందండి తప్ప ఇంకా అసలు రివ్యూస్ ఏమి ఇస్తున్నాయి చెప్పండి టాటా గురించి? సో టాటా వాళ్ళు కూడా ఆలోచిస్తారండి. మనం కూడా అట్లకి గట్టిగా కూర్చోవాలి. ఒక అమ్మాయి తల్లి అయిందంటే 9 నెలల బిడ్డను మొయ్యాలండి. ముందే తీసేసి చేతులు పెట్టుకోలేదు. ఆ శక్తి ఎవరికీ లేదు. సో మనం ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు మనం కూడా స్ట్రాంగ్గా ఉండాలి. మనతో కూడా నిలబడే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటేనే మనం గెలవగలం, మనం గెలుద్దాం. టాటా మోటార్స్ వాళ్ళు మంచి సర్వీస్ ప్రొవైడ్ చేసేంతవరకు ఫైట్ చేసి మనం గెలుద్దాం. నేనైతే వీడియోస్ పెట్టడం ఆపను. నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్క టాటా యూజర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వీడియోగా తీసి నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా అందరి పెయిన్ని నేను తీసుకుని వచ్చి చూపిస్తాను ప్రతి ఒక్కరికి. నేనైతే వదలను. వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలానే అందరం కలిసి ఫైట్ చేద్దాం. అలానే ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. ఇది టాటా మోటార్స్, టాటా గ్రూప్స్ వరకు రీచ్ అవ్వాలి. ఈ చెత్త డీలర్షిప్లన్నీ క్యాన్సిల్ చేసేయాలి. మంచి డీలర్షిప్లు రావాలి అండ్ మంచిగా మనకి సర్వీస్ కావాలి. నేను ఇది ఒక్కటే అడుగుతున్నాను. అందరికి కలిసి ఒక్కసారిగా పోరాడదామండి. నా అలాగా ఎంతమంది అయితే పెయిన్కి గురయ్యారో వాళ్ళందరూ నా కామెంట్ రూపంలోకి రాండి. మీ అడ్రస్లు చెప్పండి. నేను మీ దగ్గరికి వస్తాను, వీడియోస్ తీసుకొని పబ్లిష్ చేస్తాను. మీ పెయిన్ అందరికీ తెలియాలండి. ఏ సర్వీస్ వాళ్ళైనా సరే వాళ్ళ సర్వీస్ వల్ల ఇబ్బంది కలుగుంటే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వండి. సీరియస్గా చెప్తున్నాను. కలిసి పోరాడదాం. మనకు ఒక మంచి సర్వీస్ సెంటర్ కావాలండి.